ఇంట్లో వంటలు చూసేద్దాం. పచ్చి దోసకాయల ముక్కల పచ్చడి, టమాటాలన్నీ వేసి భలే ఉంటుందండి. ఇదిగో పచ్చి ముక్కల పచ్చడి. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అక్కడి నుంచి వేడి వేడి రైస్ రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లోకి ఇదిగో ఎగ్ ఫ్రై లాగా చేస్తున్నాం ఉడకబెట్టి. దాంట్లోకి ఎగ్ ఫ్రైలోకి వెల్లుల్లి, ఉల్లిగడ్డల కారం దంచి పెట్టుకున్నాము రెడీగా. ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, కారం కొంచెం, ధనియాల పొడి కొంచెం. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఎగ్గులు వేసేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్లు ఇలా చిన్నగా వేయించుకొని, ఇది కొంచెం వేయించేసుకొని మాడకుండా జాగ్రత్తగా వేయించేసుకోవాలండి ముందుగా. ఇప్పుడు కోడిగుడ్లు తీసి దీంట్లో పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత అదే నూనెలో ఇదిగో తాలింపు దినుసులు అన్నీ చూస్తున్నారు కదా, ఇవైతే వేసేసుకోండి చక్కగా. ఇలా ఉల్లిగడ్డ కారం కాకుండా ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకోండి తాలింపులో. కొంచెం వేగనిద్దాం, మాడకుండా అలా కలిగించుకొని. ఇలా ఉల్లిగడ్డ కారం దంచి పెట్టుకున్నాం కదా మనం ముందుగా, ఇలా వేసేసుకోండి తాలింపులో. ఇలా ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా మగ్గనించుకుందాము మాడకుండా. అప్పుడైతేనే కారం లేకుండా సరిపడా టేస్ట్ వస్తుంది మనకి, చక్కగా తినడానికి బాగుంటుంది టేస్టీగా. ఇలా కొంచెం మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి తీసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఇలా తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని, తర్వాత చిన్న మంట మీద సిమ్లో పెట్టి చక్కగా జాగ్రత్తగా వేయించేసుకోండి మాడకుండా. అసలు ఈ వెల్లుల్లి కారం కూర లేకపోయినా వెల్లుల్లి కారం ఉల్లిగడ్డ కారం ఎగ్ ఇలా చేసుకుని తిండి ఒకసారి, భలే టేస్ట్ ఉంటుంది అనమాట. అన్నంలోకి రోటీలోకి కూడా అన్నంలోకి రోటీలో బాగుంటుంది. కమ్మటి టేస్ట్ అసలు చెప్పడం కాదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా రోట్లో కారం దంచావు కదమ్మా కోడిగుడ్లోకి, ఏమేమి వేసావు దాంట్లో చెప్పు? జీలకర్ర, ఈ వెల్లుల్లి ఉంది కదా ఇది, తర్వాత ఉప్పు, కారం, పసుపు కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాక ఈ పెద్ద ఆనియన్ ఉంది కదా, ఇది సగం వేసి బాగా అంతా కలిపేసి దంచాలి. మిగతా సగం ఇట్లా వేసుకోవాలి అనమాట. ఇదిగో ఇలా తాలింపు అయ్యాక వేసుకుని ఇలా వేసుకుంటే బాగుంటుంది. మనం ఇది ఏంటంటే రోటీలో నంచుకోవడానికి, ప్లస్ ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అదండి ఇది కోడిగుడ్డు వెల్లుల్లి కారం, వెల్లుల్లి ఉల్లిగడ్డ కారం అంటారు దీన్ని. అన్ని వేసేసింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రైస్ మొత్తం దీంతోనే తినేసేయచ్చు, రోటీ కూడా. అలాగే జ్వరం వచ్చిన వాళ్ళకైనా, నోరు బాగాలేకపోయినా, మళ్ళీ అదేంటి వర్షం వచ్చేటప్పుడు చలికాలంలో అయినా అసలు కారంగా తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. మాకు ఇది చాలా ఇష్టం. అప్పుడప్పుడు మేము ఇలాగనే చేసుకుని తింటాం. కూర లేదు, తినబుద్ధి కావట్లేదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి అయితే చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. అవును, థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు.